హాయ్ గైస్, నాకెప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు విన్నా లేదా ఆయన విగ్రహం చూసినా నేను స్కూల్లో ఉన్నప్పుడు మా హిందీ సార్ చెప్పిన పాఠమే అన్నిటికంటే ముందు గుర్తొస్తుంది. ఆ పాఠం వినకముందు వరకు నాకు అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరో కూడా తెలియదు. ఆ రోజు తర్వాత ఆయన మీద అంతులేని అభిమానం, గౌరవం. సార్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. ఆ పాఠంలో ఏముంటుందంటే, 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శివాజీ మహారాజ్ గెలుపొందాడు. అప్పుడున్న దాని ప్రకారం ఊడిన రాజు రాజ్యంతో పాటు తన భార్యని కూడా దాసిగా చేసుకోవడం కానీ లేదా మళ్ళీ తనతో సంసారం చేయడం కానీ జరుగుతుంది. మహారాజు యొక్క సిబ్బంది అందులో కొందరు అంటారంట, మహారాజా ఈవిడ చాలా అందగత్తే, ఈవిడ కోసం చాలా యుద్ధాలు జరిగాయి, ఈమెను పొందడం కోసం ఇతర రాజ్యాల రాజులు తహతహలాడుతుంటారు. అయితే మహారాజు వద్దంటాడు. ఏంటి మహారాజా, తను చాలా అందగత్తే, ఎందుకు వద్దంటున్నారని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మహారాజు అంటాడు కదా, నా తల్లి గనక అంత అందంగా ఉంటే తన కడుపున పుట్టే నేను ఇంకెంత అందంగా పుట్టేవాడినో కదా. అంటే శత్రువి భార్యలో కూడా తన తల్లిని చూసుకోగలిగాడు కాబట్టే అని ఛత్రపతి